జగన్ ఒక మాట చెప్పాడంటే దాని వెనక మర్మం ఇంకొకటి ఉంటుంది. జగన్ ఒక మాట చెప్పాడంటే దానికి ఇంకో పద్ధతిలో ముందుకెళ్తాడని చాలా విషయాలు మనకు అర్థమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు పెన్షన్ని 2000 ఉన్న పెన్షన్ని నేను 3000 చేస్తాను అని చెప్పేసి స్వయంగా ప్రకటించి నేను 3000 అనలేదు, 3000కి పెంచుతూ పోతానన్నాడు. అది ఒక హిడెన్ ఎజెండా. నేను అధికారంలోకి వస్తే ఇక్కడే రాజధాని ఉంటుంది, మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు అని చెప్పేసి మాట్లాడి ఇక్కడే ఇల్లు కట్టుకొని ప్రజల్ని నమ్మించి ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. నేను అధికారం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ లేదు, ఈపీఎస్ లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని తరుముకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. 1 కాదు 2 కాదు, అబద్ధాల పుట్ట. ఒక మాట చెప్పాడు అంటే దానికి ఇంకొకటి ప్లాన్ చేసుకొని ఉంటాడనేది చాలా అర్థమవుతూ ఉంది. జులాయి సినిమాలో బిట్టుగాడు కనుక ఒక క్రైమ్ చేయటానికి ఒక పద్ధతిని చెప్పి అతను వేరే పద్ధతిలో క్రైమ్ చేసి ఎవరికి కూడా తెలియకుండా డబ్బులు దొంగిలించడానికి ప్లాన్ చేస్తాడో ఆంధ్రప్రదేశ్ కిట్టుగాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకనే ప్రజలు మొత్తం ఈ కిట్టుని శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పాపానికి ప్రాయచిత్తం లేదు. జగన్మోహన్ రెడ్డి చేసింది మహాపాపం. అనేక విషయాల్లో పాపం చేశాడు. ప్రజల్ని వంచే విషయంలో, హామీలు అమలు చేయకుండా ఉండేటువంటి విషయంలో, లేకపోతే అధికారం వచ్చిన తర్వాత దోచుకునేటువంటి విషయాల్లో, వెంకటేశ్వర స్వామిని అవమానించినటువంటి విషయాల్లో, అనేక విషయాల్లో చాలా రకాల పాపాలు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజలైతే నమ్మి అధికారం ఇచ్చారో ఆ ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి మహాపాపాన్ని ఆయన కూడబెట్టుకున్నాడనేది మద్యం కుంభకోణంలో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది.